ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు పాద సన్నిధికి ఈ ప్రత్యేక కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక. దేవుడు మీ అందరికీ మంచి ఆరోగ్యమును ఆయుష్ను దయచేయునుగాక. దేవుడు మీ చేతుల కష్టాన్ని దీవించి అన్న వస్త్రాలు సమృద్ధిగా దయచేయునుగాక. దేవుడు మీ మార్గాలన్నిటిలో మిమ్మల్ని కాపాడునుగాక. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక చక్కని సందేశాన్ని బైబిల్ నుంచి మనం నేర్చుకుందాం. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. ఆయన మీతో చెప్పినది చేయుడి. చాలు. ఆయన మీతో చెప్పినది చేయుడి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మనకి ఏదైతే చెప్తాడో అది చేయటం మనకెంతో ఆశీర్వాదం, మనకెంతో మంచిది, మనకెంతో మేలు జరుగుతుంది ఆయన మనతో చెప్పింది చేస్తే. అలా చెప్పింది చేసేవాళ్ళు ఎవరు అని అంటే విధేయులు అంటారు. ఏమంటారు? విధేయులు. ఈ విధేయులైన వారు అంటే దేవుని మాట వినేవారు దేవుడు ఏది చెప్తుంది చేస్తారు. అలా అవిధేయులు కూడా బైబిల్లో ఉన్నారు. విధేయులైన వారు ఉన్నారు, అవిధేయులైన వారు కూడా ఉన్నారు. అవిధేయులు అంటే దేవుని మాట విననివారు, ఆయన మాట నిర్లక్ష్యం చేసేవారు, చెప్పింది చేయనివారు. దేవుడు బైబిల్లో మనకి ఎన్నో విషయాలు చేయమని చెప్పారు, కొన్ని విషయాలు చేయొద్దని చెప్పారు. ఆయన ఏదైతే చేయమంటాడో వాటిని మనం తప్పక చేయాలి. ఆయన వేటినైతే చేయొద్దు అంటాడో వాటిని చేయటం మానేసేయాలి. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకలా అంటే ఏది చేస్తే మన జీవితాలకు మంచిదో, మనకు మేలు కలుగుతుందో దేవునికి బాగా తెలుసు. కాబట్టి ఆయన మనతో చెప్పింది చేయటమే మనకి ఆశీర్వాదం. కుటుంబంలో పిల్లలు కూడా తండ్రి మాట వినకపోతే తల్లే ఉంటుంది కదా, ఆయన చెప్పినట్టుగా చేయొచ్చుగా. ఆయన అంటే ఎవరు? భర్త. తండ్రి, పిల్లలకు తండ్రి, ఆమెకు భర్త. ఆయన మీతో చెప్పినట్టుగా చేయొచ్చుగా. ఎందుకు ఆయన కోపం పుట్టిస్తున్నారు, ఎందుకు ఆయన బాధ పెడుతున్నారు అని తల్లి పిల్లల్ని గద్దిస్తూ ఉంటుంది. ఎందుకంటే తండ్రి అనేవాడికి బిడ్డలు ఏ పని చేస్తే బాగుపడతారో అతనికి తెలుసు, అనుభవం అతనికి ఉంటుంది. అందుకే ఏ పనులు చేయాలో ఏ పనులు చేయొద్దో తండ్రి పిల్లలకి చెప్తూ ఉంటాడు. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనం ఏ పనులు చేస్తే మన జీవితాలు బాగుంటాయో ఆయనకి బాగా తెలుసు. అందుకే ఆయన మనతో ఏదైతే చెప్తాడో అది మనం చేయాలి. అది మనకు ఆశీర్వాదం. వద్దు అన్న పని మనం చేయకూడదు. దానికి కొన్ని ఉదాహరణలు నేను మీతో చెప్తాను. సిరియా రాజు అనేటువంటి బెన్హాదదు దగ్గర సైన్యాధిపతి అనేటువంటి నయమాను అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. నయమాను, ఈ నయమాను బహు పరాక్రమశాలి. ఇతనితో దేవుడు ఎన్నో యుద్ధాలు చేయించాడు. ఆ యుద్ధాల్లో అతనికి జయాన్ని ఇచ్చాడు దేవుడే. అదేంటండి,
అతను అన్యుడు కదా, దేవుణ్ణి ఎరగనివాడు కదా, అటువంటి వాడిని కూడా దేవుడు వాడుకుంటాడంటే దేవుడు తన పని కోసం ఎవరినైనా వాడుకుంటాడు. అర్థమైందా? ఎందుకంటే మానవుల రాజ్యములపైన ఆయన అధికారి కదా, ఆయన ఎవరినైనా వాడుకుంటాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. కాబట్టి ఈ సిరియా సైన్యాధిపతి నయమానుతో దేవుడు ఎన్నో యుద్ధాలు చేయించాడు, దేవుడే. కానీ ఆ విషయం అతనికి తెలియదు. దేవుడే నాకు ఈ జయాన్ని ప్రసాదిస్తున్నాడనే సంగతి అతనికి తెలియదు. ఎందుకంటే అతను పూజించే దేవీ దేవతలు వేరుగా ఉన్నారు. అతను అనుకున్నాడు, నేను ఆరాధించే దేవతలే నాకు ఈ విజయాన్ని కలగచేసాయని. కానీ నిజానికి ప్రపంచములో ప్రతి ఒక్కరిని వాడుకునేది దేవుడే. అర్థమైందా? ప్రతి ఒక్కరు ఆయన అధికారం కింద ఉండాల్సిందే. ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. ఒకనాడు యోధా దేశాన్ని బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు చేతికి అప్పగించింది ఎవరు? దేవుడే. ఎందుకు? ఆనాటి యూదులు దేవుని మాట వింటలేదు, భయంకరమైన విగ్రహారాధన చేస్తున్నారు. అలా చేస్తున్నారని దేవుడు ఎన్నోసార్లు ప్రవక్తల ద్వారా గద్దించిన వారు వినలేదు. అప్పుడు ఆయన నెబుకద్నెజరుని పంపించి యోధా దేశాన్ని తగలబెట్టించేశాడు. ఆ యోధా దేశంలో ఉన్న వారిని చెర తీసుకుని పోయేటట్లు చేశాడు. కాబట్టి దేవుని చిత్తం లేకుండా ఏది భూమి మీద జరగదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకంటే సృష్టిని చేసినవాడు ఆయనకి తెలియకుండా ఏం జరుగుతుంది భూమి మీద కదా? మంచి అయినా చెడైనా, ఏంటి? మంచి అయినా చెడైనా ఆయనకి తెలియకుండా ఏది జరగదు. ఇప్పుడు ఈ నయమానికి యుద్ధాల్లో విజయాన్ని ఇచ్చింది ఎవరంటే దేవుడే. అయితే ఈ పరాక్రమశాలి అయినటువంటి నయమానికి ఒక రోగం ఉంది. అతను మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మహా పరాక్రమం కలిగినటువంటి బలశాలి అయినప్పటికీ కూడా అతనికి ఒక రోగం ఉంది. ఏంటంటే కుష్ఠరోగం ఉంది. ఏ రోగం? కుష్ఠరోగం. అయితే అతను ఆ వ్యాధితో చాలా బాధపడుతుండేవాడు. ఎందుకంటే మంచి పేరు ప్రఖ్యాతి తనకు ఉంది, కానీ ఆ రోగాన్ని బట్టి అతను కుంగిపోతూ ఉండేవాడు, ఇంటికి వచ్చి బాధపడుతూ ఉండేవాడు. మరి ఆయన ఆ దేశంలో ఎవరికి చూపించుకోలేదా? వైద్యులకు చూపించుకోలేదంటే ఆయన ఎవరు? సైన్యాధిపతి. అంటే సిరియా దేశంలో ఉన్నటువంటి సైనికులందరికీ అధిపతి అయిన. దశాధిపతి వేరు, పంచదశాధిపతి వేరు, శతాధిపతి వేరు, సహస్రాధిపతి వేరు, సైన్యాధిపతి వేరు. దశాధిపతి అంటే 10 మంది మీద అధికారి, పంచదశాధిపతి అంటే 50 మంది మీద అధికారి, శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి, సహస్రాధిపతి అంటే 1000 మంది మీద అధికారి, సైన్యాధిపతి అంటే టోటల్గా సైన్యం 2 లక్షలున్నా, 3 లక్షలున్నా, 4 లక్షలున్నా, 5 లక్షలున్నా సైన్యం అంతటికీ ఆయన సైన్యాధిపతి. అతనంటే రాజు కూడా చాలా ఇష్టం. ఆ సిరియా రాజుకి అతనంటే చాలా ఇష్టం. అంత పేరు ప్రఖ్యాతి ఆయనకు ఉంది కదా, అంత గొప్ప అధికారం ఆయనకు ఉంది కదా. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు కూడా ఆ సిరియా దేశానికి భయపడ్డారు. ఇశ్రాయేలీ దేశం మీద కూడా వాళ్ళు దండెత్తి ఇశ్రాయేలీలో అనేకులను వాళ్ళు సిరియా దేశానికి చెర తీసుకొని పోయారు. అలా తీసుకొని వెళ్ళిన వారిలో ఒక చిన్న అమ్మాయి, ఓ చిన్నది అంటే 12 సంవత్సరాల లోపు ఉన్న దాన్ని చిన్నది అంటారు. ఓ చిన్న అమ్మాయి ఆ నయమాన్ ఇంట్లో పని మనిషిగా చేస్తుంది. ఆ నయమాన్ భార్యకి పరిచర్య చేస్తుంది. ఈ అమ్మాయి నయమాను బాధపడడం చూసింది, నయమాన్ యొక్క రోగాన్ని చూసింది. అమ్మాయి ఎన్నోసార్లు
చూసి ఒకానొక రోజు అమ్మే చెప్పింది, యజమానురాలతో చెప్పిందమ్మా, అమ్మగారు అయ్యగారికి కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు కదా, మరి మా దేశంలో షోమ్రోన్ అనేటువంటి పట్టణంలో ఎలీషా అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నా యజమాని యొక్క ఈ కుష్ఠరోగం స్వస్థత కలుగుతుంది అని చెప్పింది ఆమె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా యజమానికి అతని కుష్ఠరోగానికి స్వస్థత కలుగుతుంది, దయచేసి నా యజమాని అక్కడికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పింది. ఈ మాట ఆమె ఏం చేసిందంటే భర్తతో చెప్పిందంటే నయమాన్తో చెప్పింది. నయమాన్తో చెప్తే నయమాన్ వినుకున్నాడు. అలా కాకుండా అది మా ఇంట్లో పనిచేసే పని పిల్ల, అది జీవితే నేనేంటి మనం ఏంటి, ఇప్పటికి నేను ఎంతోమంది వైద్యుల దగ్గర తిరిగాను, మన దేశంలో వైద్యులు లేరా, మన దేశంలో వాళ్ళు లేరా, వీళ్ళు లేరా అని అన్నట్లుగా మాట్లాడలేదు ఆయన. మాట్లాడకుండా ఆ చిన్నది చెప్పినటువంటి మాటలు విని ఆ మాటల్ని రాజు దృష్టికి తీసుకెళ్ళాడు. రాజా, మరి నా కుష్ఠరోగాన్ని బాగు చేసేదానికి ఇజ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడట, ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త. మరి మీ సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా రోగాన్ని బాగు చేసుకుని వస్తాను అని రాజుతో విన్నయించుకున్నాడు. వెంటనే రాజు కూడా సంతోషపడ్డాడు, నువ్వు బాగుపడటం నాకు కావాలి, ఎందుకంటే అతను ఎన్నో యుద్ధాలు చేసి జయాన్ని సంపాదించాడు ఆ దేశానికి, కాబట్టి నువ్వు బాగుపడటం నాకు కావాలి అని ఆ రాజు ఏం చేశాడంటే ఒక ఉత్తరాన్ని రాయించాడు. ఎవరికంటే ఇశ్రాయేలు రాజుకి ఒక ఉత్తరాన్ని రాయించాడు. ఇదిగో ఇశ్రాయేల్ రాజా, నా సేవకుడైనటువంటి నయమాను నీ దగ్గరికి వస్తున్నాడు, అతన్ని నీ దేశంలో బాగు చేయించి నా దేశానికి పంపించు అని కొంత వెండిని, బంగారాన్ని, ప్రశస్తమైన వస్త్రాలని కానుకగా ఇచ్చి పంపించాడు. పంపిస్తే అప్పుడు అవి తీసుకుని ఆయన బయలుదేరాడు. అక్కడ ఈలోగా ఈ ఇశ్రాయేల్ రాజు యెహోరాము, వీడి పేరేంటి యెహోరాము, అహాబు సంతానం చెందినవాడు యెహోరాము. వీడి సంతానమే మంచిది కాదు. యెహోరాము అనేటువంటి రాజు, అంటే ఇశ్రాయేలీ రాజు ఏం చేశాడంటే బట్టలు చించుకున్నాడు. ఎందుకు చించుకున్నాడంటే చూసారా, సిరియా రాజు అనేటువంటి బెన్హదదు కయ్యానికి కలహం, అంటే కయ్యానికి కాలు ఎలా దూకుతున్నాడు చూడండి, కయ్యానికి కారణాలు ఎలా వెతుకుతున్నాడు చూడండి అని వీడేమో యుద్ధం గురించి ఆలోచిస్తున్నాడు. పనికిమాలినోడు. ఎవరో రాజు. అంటే ఎక్కడో సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమానికి ఉన్నటువంటి విశ్వాసం కూడా వీడికి లేదు. ఎందుకంటే వీడు కానీ, వీడి తండ్రి కానీ, వీడి తల్లి కానీ సరైన భక్తులు కాదు, దేవుణ్ణి బాధ పెట్టిన వాళ్ళు వీళ్ళు. మరి ఆ లెటర్ చదువుకున్నప్పుడు ఇశ్రాయేల్లో దైవజనుడైనటువంటి ఎలీషా గారు ఉన్నారు, ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఇతను బాగుపడతాడనేటువంటి విశ్వాసం ఇతనికి ఉందా? లేదు. చూడండి, సిరియా సైన్యాధిపతి ఎక్కడి నుంచి వస్తున్నాడు? సిరియా దేశం నుంచి ఇశ్రాయేల్ దేశానికి వస్తున్నాడు అతను నమ్మి. కానీ ఆ నమ్మకం ఇతనికి ఉందా? లేదు. దుర్మార్గుడు. కాబట్టి ఈ సిరియా రాజుకి భయపడి ఈడేం చేశాడంటే బట్టలు దించుకున్నాడు. అంటే ఈడే యుద్ధం గురించి ఆలోచిస్తున్నాడు. అంటే దైవభక్తి లేని వాడు ఈ రాజు. అయితే ఈ రాజు బట్టలు చించుకున్నాడనే సంగతి ఎలీషా గారికి తెలిసింది. దైవజనుడైన ఎలీషా గారికి తెలిసి ఆయన కబురు పంపించాడు, ఎందుకు బట్టలు చించుకుంటున్నావు, అతను రానివ్వు నా దగ్గరికి, ఇశ్రాయేల్లో దేవుడు లేడా, ప్రవక్త లేడనుకున్నావా అని చెప్పేసి అతన్ని గద్దించి అతనికి ధైర్యం చెప్పాడు. ఈలోగా నయమాను సిరియా దేశం నుంచి రథం ఎక్కి గుర్రాలతో తన పరివారంతో వచ్చాడు.
చాలా సంపద తీసుకొచ్చాడు. మరి సైన్యాధిపతి అంటే మామూలు విషయం కాదు కదండి. అంటే మన భాషలో చెప్పాలంటే కమాండర్. మన భాషలో చెప్పాలంటే మన దేశానికి ఆర్మీ ఉంటుంది కదండి. ఆర్మీ, మన దేశానికి ఆర్మీ వాళ్ళు ఉన్నారు కదా. ఆర్మీ వాళ్ళందరికీ కమాండర్ ఉంటాడు, మేజర్. అతను ఎలాగో ఇతను అలా. మరి అటువంటి సైన్యాధిపతి వచ్చాడంటే అతనితో తన పని వాళ్ళు కూడా ఉంటారు కదా, తన కింద పని చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. వీళ్ళు చాలా సమూహం ఆ సిరియా దేశం నుంచి ఇశ్రాయేల్ దేశానికి వచ్చారు. మరి ఒక అధికారి వస్తున్నాడంటే హడావడి హంగామా ఉంటుంది కదా. చెప్పండి అమ్మా, ఉంటుందా ఉండదా? ఒక ఎమ్మెల్యే మన ప్రాంతానికి వస్తున్నాడంటే ముందు హడావుడి ఉంటుందా లేదా? క్యాన్ వరుసలు, శబ్దాలు, మైకులు, అది ఇది అబ్బో గందరగోళం చేస్తారు కదా. ఇంకా వాళ్ళని చూడటానికి మనం ఏం చేస్తాం? పరుగులు తీస్తూ ఉంటాం కదా. అట్లా ఒక ఎమ్మెల్యే అంతటి వాడి వస్తేనే మరి హంగామా చేస్తారు కదా, హడావుడి చేస్తారు కదా. మరి సిరియా సైన్యాధిపతి వస్తున్నాడంటే ఎలా ఉంటుంది? ఆర్భాటం ఉంటుంది కదా. ప్రియమైన దేవుని పిల్లరా, అలా తన పరివారంతో ఆయన రథం మీద వచ్చాడు, ఆయన పరివారు గుర్రాలతో వచ్చారు. వచ్చి ఎలీషా గారి ఇంటి ముందు దిగారు. దిగితే అక్కడ ఏం జరిగిందంటే, ఎలీషా గారు బయటికి రాకుండా, అంటే ఒక దూత వచ్చి చెప్పాడు, అయ్యా సిరియా దేశం నుంచి సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ గారు మీ దగ్గరకు వచ్చారు అని ఎలీషా గారి శిష్యుల్లో ఒక శిష్యుడు ఆయనతో చెప్పాడు, మీరు బయటికి రండి అని అన్నాడు. అప్పుడు ఎలీషా గారు బయటికి రాలేదు. ఎలీషా గారు బయటికి బయటికి రాకుండానే ఆయన ఆ శిష్యుడితో ఏమన్నాడంటే, అతన్ని వెళ్ళి యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగి రమ్మని అన్నాడు. ఎన్నిసార్లు? 7 సార్లు మునిగమను అని చెప్పాడు. ఇదే విషయాన్ని ఆ శిష్యుడు వెళ్ళి నయమాన్తో చెప్పాడు, అయ్యా మా గురువు గారు మిమ్మల్ని యోర్దాన్ నదికి వెళ్ళి 7 సార్లు మునగమంటున్నాడు అని చెప్పాడు. చెబితే ఆయన కోపం వచ్చింది. ఎందుకంటే అంత పెద్ద అధికారి కదండి ఆయన. అంత పెద్ద అధికారి మరి ఎలీషా గారిని ఎత్తుకుంటూ ఆయన ఇంటి ముందుకు వచ్చాడంటే మరి ఎలీషా గారు కనీసం బయటకన్నా రావాలి కదా. అవునా? రాలేదు. రాకపోగా మళ్ళీ ఏమంటున్నాడు, యోర్దాన్ నదికి వెళ్ళి మునగమని చెప్పి అంటున్నాడు. అతనేమనుకున్నాడంటే, ఒకవేళ యోర్దాన్ నదులు మునిగేదానికంటే కూడా మా దేశంలో 2 నదులు ఉన్నాయి. ఆ 2 నదులు యోర్దాన్ నది కంటే కూడా శ్రేష్టమైనవి. ఒకవేళ అక్కడ మునిగి నేను శుద్ధుడిగా కాగలను కదా, అక్కడ మునిగి నేను పవిత్రం కాగలను కదా. ఇక్కడ దాకా నేను ఎందుకు వచ్చాను? మీ యజమాని, మీ గురువుగారు నా మీద రోగం, నాకు ఎక్కడైతే రోగం ఉందో ఆ రోగంగా ఉన్న దగ్గర తన చెయ్యిని ఆడించి, అంటే చెయ్యిని ఇట్లా పెట్టి నాకు ప్రార్థన చేసి నన్ను స్వస్థపరుస్తాడు అనుకుంటే కనీసం బయటికి రావట్లేదు ఏంటి అని అతను కోపం వచ్చింది. పెద్ద అధికారంలో ఉన్నటువంటి కాదు కదా, పెద్ద అధికారంలో ఉన్నవాడు కదా. ఎందుకంటే సాదాసీదా మనిషి కాదు కదా. అవునా? సాదాసీదా మనిషి, సామాన్యుడు కాదు కదా. ఆయన సైన్యాధిపతి, చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినవాడు. ఆయనంటే ఇతర దేశాల సైన్యాలు కూడా భయపడిపోతున్నాయి. ఇతర దేశాల వారు భయపడిపోతున్నారు. అటువంటి ఆ వ్యక్తి అంతటి వాడు అక్కడికి వస్తే బయటికి రాకుండా తన శిష్యుడితో ఆ విధంగా చెప్పి పంపించాడని కోపం వచ్చింది ఆయనకి. చూడండి, కోపం వచ్చారే, రథం తిప్పో అని రథసారితో చెప్పి రథం తిప్పి వెళ్ళిపోవడం, వాళ్ళకి తిరగండి, అందరూ వెనక్కి తిరగండి అన్నాడు. వాళ్ళందరూ వెనక్కి తిరిగి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఆ యొక్క నయమాన్ యొక్క దాసుల్లో ఒక అతను అన్నాడు, దాసుల్లో ఒకడు, అయ్యా ఒకవేళ ఆ దైవజనుడు నిన్ను ఏదన్నా గొప్ప కార్యం చేయి,
నీ వ్యాధి నయమవుతుంది అని అంటే చేస్తావు కదా, పలానా పని చేయి నీ వ్యాధి నయమవుతుందంటే చేస్తావు కదా, లేదంటే పలానా పూజ చేయంటే చేస్తావు కదా, లేదంటే పలానా దానం చేయంటే చేస్తావు కదా. ఆయన ఏమన్నాడు? యోర్దానికి వెళ్ళి మునిగిరా అన్నాడు. ఇది చాలా చిన్న విషయమే కదా, ఆయన బరువైంది మీ నెత్తి మీద పెట్టలేదు కదా, చిన్న విషయం కదా, ఆయన చెప్పినట్టుగా చేయొచ్చు కదా అన్నాడు. ఏంటి? ఆయన ఆ దైవజనుడు నీతో చెప్పినట్టుగా చేయొచ్చు కదా అన్నాడు. ఇప్పుడు కాస్త నయమాను ఆలోచించుకున్నాడు, కోపాన్ని తగ్గించుకొని ఆలోచించుకున్నాడు. నిజమే కదా, అంత దూరం నుంచి దూరం వచ్చాను అని చెప్పేసి వృధాగా వెళ్ళటం దేనికి? అదేదో గొప్ప కార్యం చేయమంటే చేస్తాను కదా, నిజమే కదా, యోర్దాను నదిని మునగమన్నాడు. తప్పేందో మునిగితే అని చెప్పేసి తనను తాను తగ్గించుకొని, కోపాన్ని అణుచుకొని తనను తాను తగ్గించుకొని దైవజనుడైన ఎలీషా గారు చెప్పినట్లుగా వెళ్ళి యోర్దాను నదిలో మునుగుతున్నాడు. ఇక ఒకసారి మునిగాడు, లేచాడు, చూసుకున్నాడు, ఏ మార్పు రాలేదు. రెండోసారి మునిగాడు, లేచాడు, చూసుకున్నాడు, ఏ మార్పు రాలేదు. ఎట్లా 3, 4, 5, 6 సార్లు చూసుకున్నాడు. ఎన్నిసార్లు మునిగినా ఏంటి, స్వస్థత కలగట్లేదని చెప్పేసి అనుకుని ఇసుకు పుట్టింది ఆయనకి? లేదు. 7వసారి కూడా ఆయన చెప్పినట్టుగా మునిగి లేచేసరికి అతని దేహం పసిపిల్లవాని దేహంగా మారిపోయింది. అంటే మంచి ఆరోగ్యం దేవుడు అతనికి ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి ఆరోగ్యం అతనికి కలిగింది. అతని దేహం కుష్టుతో నిండి ఉన్నటువంటి అతని దేహం ఎలా మారిపోయింది? పసిపిల్లవాని దేహంగా మారిపోయింది. పసిపిల్లవాళ్ళ దేహం ఎలా ఉంటుంది చెప్పండి? చాలా ముద్దుగా ఉంటుందమ్మా కదా. అందుకే పసిపిల్లల్ని ఎవరైనా తీసుకుని ఏం చేస్తారు? ముద్దాడుతూ ఉంటారు కదా. పసిపిల్లవాని దేహం ఎంత చక్కగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో, నయమాన దేహం అలా మారిపోయిందండి. ఎంత అద్భుతం జరిగిందో చూసారా? ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా ఆ స్వస్థత కలగగానే సఖ్యం కానంత సంతోషం కలిగింది ఆయనకి. కలిగి వెంటనే తన పరివారంతో మరలా దైవజనుడైన ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమని మాట్లాడుతున్నాడో చదవండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 15వ వాక్యం చదవండి. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గర తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలీయులలో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు, చూడండి, ఇశ్రాయేలీయుల్లో దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని గురించి ఎంత గొప్పగా సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. అప్పటి వరకు ఆయన ఆరాధించిన దేవతలు వేరు, అర్థమైందా? అప్పటి వరకు ఆయన ఆరాధించిన దేవతలు వేరు. కానీ ఆయన ఆరాధించిన దేవతలు ఆయన దేశంలో మరి ఆయన ఆరాధించాడు కదండి. మరి ఆ దేవతలు ఆయన బాగు చేసాయా? చేస్తే ఆయన ఇక్కడ రావాల్సిన అవసరం లేదు కదా. అక్కడున్న వైద్యులు ఏమన్నా అతను బాగు చేయగలిగారా? సైన్యాధిపతి అంటే డబ్బులకి ఏమైనా కొదువు ఉంటుంది ఆయనకి? చెప్పండి. రాజవైద్యులు ఉంటారు కదా, రాజవైద్యులు ఆయనకు వైద్యం చేస్తారు, అవునా కదా? అటువంటి వైద్యులు కూడా ఆ కుష్ఠవ్యాధిని స్వస్థపరచలేకపోయారు. కాబట్టి ఆ దేశంలో జరగనిది ఇంకా ఆయన ఏ దేశాలు వెళ్ళాడో మనకు తెలియదు, అవునా కదా? ఆయన వ్యాధిని స్వస్థపరచుకోవడానికి ఆయన ఏ దేశాలు వెళ్ళాడో తెలియదు, ఎక్కడ వైద్యులను సంప్రదించాడో తెలియదు. మొత్తానికి తిరిగాడు, అలసిపోయాడు. అలా తిరగబట్టి ఆయనకు ఆ విలువేంటో తెలిసింది. అసలు ఏంటి, ఏ వైద్యం చేయకుండానే యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేస్తే పసిపిల్లవాని దేహంగా మారిపోయిందని ఆశ్చర్యపోయాడు అసలు దేవుడు చేసిన అద్భుతానికి.
ఎలీషా గారు ఆయన రోగం మీద ఆయన చేయి పెట్టి తాడించలేదు, ఆయన నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయలేదు. చూసారా, కేవలం ఆయన ఏదైతే చెప్పాడో అది చేశాడు. అలా చేసినందుకు దేవుడు ఏం చేశాడు? ఆయన్ని స్వస్థపరిచాడు. స్వస్థపరిచాడు. దానికి ఆయన ప్రతిగా ఏం చేస్తున్నాడు? మళ్ళా వెనక్కి తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెబుతున్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడు వంటి వాడు తప్ప లోకానికి ఏ దేవుడు లేడు, ఈయనే నిజమైన దేవుడని ఒక అన్యుడు దేవుని గురించి గొప్పగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా ఏమన్నాడు చదవండి ఆయన. ఇంకా ఇప్పుడు నీవు నీ దాసుడునైనా నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేం తీసుకుని నీ దగ్గర, ఎందుకంటే దేవుడు నన్ను తీసుకోవద్దని చెప్పాడు. ఆయన నాకు ఏదైతే చెప్పాడో నేను అది చేస్తున్నాను, అంతే. దేవుడు నన్ను తీసుకోవద్దన్నాడు. చూసారా ప్రియమైన దేవుని పిల్లారా? అంటే దేవుడు నయమానికి ఉచితంగా స్వస్థతని అనుగ్రహించాడు. చూసారా ప్రియమైన దేవుని పిల్లారా? నిజానికి ఆ నయమాన్ని తెచ్చినటువంటి ఆ బహుమానం ఏదైతే ఉందో, ఆ బహుమానం కనుక ఎలీషా గారు తీసుకుంటే ఎలీషా గారు ధనవంతుడయ్యేవాడు. అంత బహుమానం తీసుకొచ్చాడు ఆయన. ఎందుకంటే సాదాసీదా మనిషి కాదు కదా ఆయన. చాలా శ్రేష్టమైనటువంటి వెండి, బంగారం, ప్రశస్తమైన వస్త్రాలు తీసుకొచ్చాడండి. అవి గనక తీసుకుంటే ఖచ్చితంగా ఆయన ధనవంతుడైపోయాడు ఎలీషా గారు. కానీ దేవుని చిత్తం కాదు. తీసుకునండి. ఎంత బతిమాలాడో తెలుసా అండి? చాలా బతిమాలాడు. తీసుకోండి అయ్యా అని. ప్రియమైన దేవుని పిల్లరా, ఎంతోముందు అదే నయమాన్ ఎలా ఉన్నాడు? ఇంతకుముందు ఎలా ఉన్నాడు? కోపంగా ఉన్నాడు. ఎలీషా గారు అంటే ఎలా ఉన్నాడు? కోపంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మారు మనసు పొందాడు. ఏంటి? మారు మనసు పొందాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. 7 సార్లు మునిగి లేచాడంటే ఆయన రక్షణ కూడా పొందాడు కదండి. మారు మనసు రాకముందు ఆయన ఎలా ఉన్నాడు, మారు మనసు వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు? చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? అయితే ఆ నయమాన్లో ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే, ఆ నయమాన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆయన ఎవరేదని చెప్తే దాన్ని వింటాడు. ఇశ్రాయేలు చిన్నది, ఆయన ఇంట్లో పనిచేసే ఇశ్రాయేలు చిన్నది, దాసి కదండి. నువ్వు నా చెబుతున్నావేంటే అన్నాడా? ఏమైనా అన్నాడా? అనలేదు. కొంతమంది ఉంటారు పొగరబోతోళ్ళు, అవునా కదా? కొంతమంది ఏమంటారు? నువ్వు నా చెబుతున్నావంటే నీ పన్ను చూసుకో, మాకు తెలిసిలే కదా అంటారు కదండి. ఇక్కడ దాసి చెప్పిన మాట విన్నాడు, ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడు. మరలా ఎలీషా గారు 7 సార్లు యోర్దాను నదిలో మునిగి రమ్మంటే కోపగించుకుని వెనక్కి వెళ్ళేటప్పుడు మరలా ఎవరు మాట్లాడారు? అతనితో ఒక దాసుడు మాట్లాడాడు. అతను కూడా ఏమన్నా గద్దించాడా? నీ పన్ను చూసుకోరా, అసలే నేను కోపంగా ఉన్నాను, నన్ను కదిలించమాకరా అన్నాడా? అనలేదు. అనకుండా అతను చెప్పింది కూడా విన్నాడంటే వినే మంచి మనస్తత్వం ఉంది అతనికి. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. మాట్లాడుటకు నిదానించువారుగా, వినుటకు వేగిరపడువారుగా ఉండాలన్నాడు. చూడండి, విన్నాడు, ఆలోచించుకున్నాడు. నిజమే కదా, అతను ఒక మంచి పని చేయమంటే చేస్తాను కదా. యోర్దాను నదిలో మునిగి రమ్మన్నాడు, తేలికైన పని చెప్పాడు కదా అని ఆలోచించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే తనను తను అలా తగ్గించుకున్నాడు. చూడండి, అంటే నయమాన్లో తగ్గింపు స్వభావం, విధేయత స్వభావం ఆయనకి దేవునికి నచ్చింది. విధేయుడు అన్నమాట. కాబట్టి అతని దేవుడు ఏం చేశాడు? స్వస్థతను కలిగిస్తే మరలా ఆయన ఏం చేశాడు? కృతజ్ఞతగా వెనక్కి తిరిగి వచ్చి
మళ్ళీ అటు నుంచి అటు వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు. వెనక్కి తిరిగి వచ్చి ఎలీషా గారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు బహుమానాలు తీసుకోండి, మీరు ఆరాధించే దేవుడు తప్ప లోకంలో ఇంకో దేవుడు లేడు అని ఇంకా ఏమంటున్నాడు చదవండి కింద. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను, చూడండి ఒక తీర్మానం చేసుకుంటున్నాడు చూడండి ఆయన, యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను ఇకను అర్పించను. గట్టిగా చెప్పకూడదా? మరలా గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎంత చక్కని తీర్మానం చేసుకుంటున్నాడు. దేవుడు అతను స్వస్థపరిచినందుకు కృతజ్ఞతగా ఆయన దేవుని స్తుతించి దేవుణ్ణి తన సొంత రక్షకునిగా, తన దేవునిగా అంగీకరించడా లేదా? చెప్పండి. తన దేవునిగా అంగీకరించాడు. ఇంకా ఆయన తప్ప వేరొక దేవుడు నాకు ఇక లేడు. ఇక నేను ఇప్పటి వరకు ఆ నయమాన్ దేవత ఎవరో తెలుసా? రిమ్మోను. ఎవరు? రిమ్మోను అనేటువంటి దేవతను పూజించేవాడు. ఇప్పటి వరకు నేను నా దేవతలకి దహన బలులు అర్పించాను. ఇక మీదట నేను వాళ్ళెవ్వరికి దహన బలులు అర్పించను. నేను ఏ బలి, ఏ అర్పణ అర్పించినా దేవుడైన యెహోవాకి అర్పిస్తాను అని తీర్మానం చేసుకుంటున్నాడు. స్తోత్ర. హల్లెలూయా. ఎంత గొప్ప మార్పు అండి, ఎంత గొప్ప మార్పు. ఇంక నేను ఎవరికి ఆ బళ్ళు అర్పించను. ఇంకా ఆయన అర్పించలేదు, తన జీవితంలో బళ్ళు అర్పించలేదు ఇంకా దేవతలకి. ప్రియమైన దేవుని పిల్లరా, ఎంత గొప్ప తీర్మానం చేసుకున్నాడు చూడండి. రక్షణ పొందిన ఆయన, దేవుని చేత స్వస్థత పొంది రక్షణ పొందినటువంటి నయమాను ఎంత చక్కని తీర్మానం చేసుకున్నాడు. అప్పటికప్పుడే ఆ కార్యం జరగగానే వెంటనే ఈ దేవుడు తప్ప వేరొక దేవుడు ప్రపంచంలో ఎవడు లేడన్నాడు. ఆ దేవునికి నేను బళ్ళు అర్పిస్తాను, ఇంక ఏ దేవునికి నేను అర్పించను. ఇక ఆయనే నా దేవుడని దేవుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఒక నూతనత్వాన్ని పొందుకున్నాడు. చూసారండి, అప్పటి నుంచి అయినా ఎవరికి ఏ బలి అర్పించలేదు. అంతేకాదు, ఆయన వెళ్ళేటప్పుడు ఎలీషా గారిని అడిగాడు, అయ్యా మీ పర్మిషన్ ఉంటే, అని చూడండి ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. సైన్యాధిపతి కదండి ఆయన. అంతటి అధికారంలో ఉండి తనను తాను తగ్గించుకొని విధేయుడైపోయాడు దేవునికి. దైవజనుడిని గౌరవించి మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు ఆయనకు ఆ విలువ తెలియలేదు. తెలుసుకున్న తర్వాత దైవజనుడిని బాధ పెట్టలేదు, బతిమాలుతున్నాడు. అంటే దేవుడు నిజమైన వాడని, ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడని తెలుసుకున్నాడు. బతిమాలుతన్నాడు, మీ పర్మిషన్ ఉంటే ఈ దేశపు మట్టిని, మీరున్నటువంటి ఈ మట్టిని 2 కంచెరగాడిదలు మోసి అంత తీసుకెళ్ళనా అన్నాడు. తీసుకెళ్ళన్నాడు. అర్థమైందా? మట్టిని తెచ్చుకున్నాడు అక్కడి నుంచి. ఎందుకు తెచ్చుకున్నాడు మట్టిని? ఎందుకు తెచ్చుకున్నాడు? రోజు కొద్ది గ్లాసులు వేసుకొని తాగటానికి కాదు. మా నాన్న మా చిన్నప్పుడు తంబి స్వామి దగ్గరికి వెళ్ళేవాడు. తంబి స్వామి తెలుసుగా మీకు, మీరు కూడా వెళ్ళే ఉంటారులే. తంబి స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ మట్టి తీసుకొచ్చేవాడు. కాకాని తోటకి వెళ్ళి అక్కడ కూడా మట్టి తెచ్చేవాడు. తెచ్చి అది రోజు ప్రార్థన అయిపోగానే గ్లాసులో ఆ మట్టిని వేసి మాకు తాగిచ్చేవాడు ప్రతిరోజు. మాకు తెలియదుగా, చిన్నపిల్లలం. తాగమంటే భయపడేవాళ్ళు, ఎందుకంటే తాగకపోతే కొట్టేవాడు. మేము తాగేవాళ్ళం. ఆ తర్వాత మేము పడుకుంటే మమ్మల్ని పడుకోనిచ్చి మా మొహాల మీద జల్లుతూ ఉండేవాడు నీళ్ళై. మంచి నిద్ర మీద ఉండేవాళ్ళం మేము. ఇటు జల్లుతూ ఉంటే మాకు ఉలిక్కిపడి లేసేవాళ్ళం. ఇక తర్వాత ఇంటి చుట్టూ చల్లేవాడు. ఇక ఆ తర్వాత అది నాకు అలవాటు అయ్యి మా నాన్న చల్లకుండా గ్లాస్ నేను తీసుకొని ఇంటి చుట్టూ చల్లుకుంటూ వచ్చేవాడు నేను. తెలియదు కదా, అట్లా చేసేవాడిని.
ప్రియమైన దేవుని పిల్లరా, అంతేకాదు ఏదన్నా రోగం వచ్చినాక నా మట్టి ఇట్లా రాసి సిలివేసాడు. ఆ మట్టితో బురదలా చేసి ఇట్లా సిలివేసేవాడు. అట్లా చేసేవాడు మా నాన్న. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశపు మట్టిని ఎందుకు తీసుకెళ్ళాడని అంటే, ఆ దేశపు మట్టి పవిత్రమైంది, ఈ దేశంలో దేవుడు ఉన్నాడు అని తీసుకెళ్ళాడు. కానీ తినటానికి కాదు. ఎందుకో తెలుసా? బలిపీఠం కట్టి, ఆ మట్టితో బలిపీఠం కట్టి అక్కడ దేవుని పేరిట దహన బలులు అర్పించాలని తీసుకెళ్ళాడు. అదైనా అందుకు తీసుకెళ్ళాడు ఆయన. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? యెరూషలేము నుంచి మట్టి తెచ్చుకొని ఆ మట్టిని సమాధులు వేసుకుంటున్నారు. అర్థమైనా? చేసే తప్పులన్నీ చేసి ఆ యెరూషలేము నుంచి మట్టి తెచ్చుకొని సమాధులు వేసుకుంటే పరలోకం వెళ్తామా? అమ్మా చెప్పండి, పరలోకం వెళ్తామా? వెళ్ళం. చేసే తప్పులన్నీ చేసుకుంటా తప్పులన్నీ చేసి చచ్చిపోయాం అనుకోండి, ఆ తర్వాత ఆ శవాన్ని ఏ సమాధిలో పెడుతున్నా సమాధిలో ఈ మట్టిని వేస్తే పరలోకం వెళ్ళం. పరలోకం వెళ్ళాలంటే పాపము లేకుండా ఉండాలి. ఎలా ఉండాలి? పాపం లేకుండా. యెరూషలేము మట్టి తీసుకొచ్చి మన సమాధిలో వేసుకుంటే పాపం పోదు. అర్థమైందా? కానీ కొంతమంది యెరూషలేము నుంచి మట్టి తెచ్చి ఏం చేస్తున్నారో తెలుసా? కేజీ లెక్క అమ్ముతున్నారు. ఏం చేస్తున్నారు? అమ్ముతున్నారు. మన అమాయక జనం కూడా ఏం చేస్తున్నారు? ఆ మట్టి కొనుక్కొని దాచుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళు ఏం చెప్పి అమ్ముతున్నారు? ఈ మట్టి మీ ఇంట్లో ఉంటే మీకు ఆశీర్వాదం, ఈ మట్టి మీరు చనిపోయిన తర్వాత మీ సమాధిలో వేస్తే మీరు పరలోకం వెళ్తారని చెబుతుంటే వీళ్ళకి ఆశ కలిగి ఇలా జరుగుతుందా అని చెప్పేసి వీళ్ళు ఆశ కలిగి ఏం చేస్తున్నారు? కేజీలు మట్టి కొనుక్కుంటున్నారు. అట్లా అమ్ముతున్నారు. అటువంటి పనులు చేయకండి. పరలోకం వెళ్ళాలంటే పాపము లేకుండా ఉండాలి. ఎలా ఉండాలి? పాపము లేకుండా పరిశుద్ధత కలిగి ఉండాలి. పరలోకాన్ని చేసేది పరిశుద్ధత, కానీ యెరూషలేము మట్టి కాదు. అర్థమైందా మీకు? కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి పనులు మనం పొరపాటున చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు సకల దోషాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి రక్తంలో కొట్టివేయబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తంలో కొట్టివేయబడ్డాయి. మనం ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా తప్పు చేస్తే పశ్చాత్తాపంతో ఆయన ముందు ఆ తప్పును ఒప్పుకొని విడిచిపెడితే చాలు, మనకు క్షమాపణ దొరుకుతుంది. అర్థమైనా? అట్లా మనం చేయాల్సిన అవసరత లేదు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ నయమాను గారు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దైవజనుడైనటువంటి ఎలీషా గారు ఏదైతే చెప్పాడో అది చేశాడు. అందుకే ఆయన మీతో చెప్పినది చేయండి. ఆయన చెప్పింది చేసామనుకోండి, మనకు మేలు కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. అర్థమైందా? అపాయం నుంచి తప్పించబడతాం, మనం శోధన నుంచి తప్పించబడతాం. ఆయన చెప్పింది చేస్తే. ముందు ఆయన తెలియదు కాబట్టి తెలియక ఏం చేశాడు? దైవజనుడైన ఎలీషా గారి మీద కోపపడ్డాడు. అంటే నా అంతటి వాడు ఇక్కడికి వస్తే కనీసం బయటికి కూడా రాలేదేంటని కొద్దిగా ఆయనకున్న అధికారాన్ని అక్కడ చూపించాడు. కానీ మరలా ఆలోచించుకున్నాడు. దాసుడు చెప్పాడు కదండి, ఆలోచించుకొని తను తగ్గించుకొని దైవజనుడైన ఎలీషా గారు చెప్పినట్టుగా చేశాడు. కాబట్టి అంటే ఆ ఆజ్ఞ ఎవరిది? ఆ మాట ఎవరిది చెప్పండి? ఎలీషా గారు ఆ మాట అతనితో చెప్పాడంటే ఎవరు అతనికి చెప్పారు? దేవుడు. అందుకే దేవుడైన యెహోవా ఎలీషా గారికి ఏదైతే చెప్పాడో అదే నయమాను చేశాడు. ఎక్కడ దొరకని స్వస్థత ఆయనకి దేవుని మాట వినేసరికి స్వస్థత దొరికింది. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా దేవునికి స్తోత్రం. ఆయన మాట వింటే, ఆయన చెప్పింది చేస్తే మొండి రోగాలు కూడా స్వస్థత కలుగుతుంది ఆయన చెప్పింది చేస్తే. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని మాట వింటే ఆయన సంతోషం అండి, చాలా సంతోషపడిపోతాడు. చదవండి ఒక మాట. దేవుని మాట వినేవాళ్ళంటే ఆయనకి ఎంత సంతోషం. శామ్యూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వాక్యం చదవండి. 22వ వాక్యం. అందుకు సమూయేలు
తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా అంటున్నాడు. చూసారా ఆయనకి ఎలా సంతోషం కలుగుతుందట? ఆయన ఆజ్ఞను ఎవరైనా వింటే, ఆయన ఆజ్ఞ ప్రకారం నడిస్తే ఆయనకి బహు సంతోషమట. ఆయన ఆజ్ఞను అనుసరించి నడిస్తే దహన బలు అర్పించిన దానికంటే కూడా ఎక్కువ. అసలు నిజానికి ఆయన దహన బలు కోరుకునేవాడు కాదు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, చూడండి, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించే కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? ఇప్పుడు దహన బలులను కోరుకుంటున్నాడా? లేదు. ఆయన మాట ఆయన పిల్లలు వినాలి. అంతే, నా మాట వినాలి నా పిల్లలు, నేను చెప్పింది చేయాలి. అవాదములు ఉన్నారు, పలానా పండు తినొద్దు అన్నాడు, చెప్పింది చేశారా? ఏమైపోయారు చెప్పండి? శాపగ్రస్తులుగా మార్చబడ్డారు. లేనిపోని శ్రమలు, బాధలు, రోగాలు, చావు అన్నీ కొని తెచ్చుకున్నారు కదండి. అవునా కదా? ఎందుకు? ఆయన చెప్పింది చేయలేదు. అలాగే సౌలు రాజు ఉన్నాడు. దేవుడు అతనితో చెప్పాడు ఒక విషయం, అమాలేకీయుల మీద యుద్ధం చేసి ఆ దేశాన్ని మొత్తాన్ని నాశనం చేసేయి, దాంట్లోంచి ఒక్క గొర్రె పిల్లని కానీ ఒక ఎద్దుని కానీ ఎవరిని దేన్ని కూడా తీసుకొని రావద్దని చెప్పాడు. అక్కడ రాజును కూడా అక్కడే చంపే అన్నాడు. ఇతను ఏం చేశాడు? సౌలు ఏం చేశాడు? దేశం మొత్తం పాడు చేశాడు. క్రొవ్విన ఎద్దుల్ని, క్రొవ్విన గొర్రెల్ని అన్నిటిని పక్కన పెట్టించాడు. అగగు రాజును కూడా చంపకుండా ప్రాణాలతో ఇశ్రాయేల్ దేశాన్ని తీసుకొచ్చాడు. అంటే చెప్పింది చేయలా. దానికి దేవుడు ఎంతో బాధపడ్డాడు. అదే శామ్యూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. ఎలా బాధపడుతున్నాడు దేవుడు? సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను. చూసాడా? నా ఆజ్ఞను గైకొనకపోయాను, నా మాట వినలేదు, నేను చెప్పింది చేయలేదని ఎంత బాధపడిపోతున్నాడు చూడండి దేవుడు. ఎందుకంటే ఆయన చెప్పింది చేయాలి కదా. ఆయన చెప్పినట్టు చేస్తేనే కదా దేవుడు సంతోషపడేది. ఆయన చెప్పినట్టుగా చేస్తేనే కదా దేవుడు మనల్ని ఆశీర్వదించేది. దేవుడు ఆయన ఎంతో ఆశీర్వదించాలనుకున్నాడు సౌలుని, ఆయన ఎంతో స్థిరపరచాలనుకున్నాడు. కానీ సౌలు దేవుని మాట విన్నాడా చెప్పండి? వినకుండా గొర్రెల్ని, ఎద్దుని తీసుకొచ్చి ఏమన్నాడు తెలుసా? ఇవి దేవుని కోసం తీసుకొచ్చానంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుని కోసం తీసుకొచ్చానంటున్నాడు. శామ్యూయేలు ప్రవక్త అడిగితే, ఎందుకు తీసుకొచ్చావు ఈ గొర్రెల్ని, ఎద్దుల్ని ఎందుకు తీసుకొచ్చా? దేవుడు తీసుకురావద్దన్నాడుగా, మొత్తాన్ని అక్కడే కాల్చేయమన్నాడుగా, మొత్తాన్ని అక్కడే చంపేయమన్నాడుగా. ఎందుకు తీసుకొచ్చావంటే దేవునికి బలులు అర్పించడానికి తీసుకొచ్చానంటున్నాడు. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా ఎలా చెప్తున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? దహన బలులు అర్పించడం కంటే నా ఆజ్ఞ గైకొనటం నాకు ఇష్టం. పొటేలు క్రొవ్వు అర్పించే కంటే నా మాట వినటం శ్రేష్టము అంటున్నాడు. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయటం ఆయనకు సంతోషం. అంతే తప్ప దేవుడు చెప్పింది మనం చేయకుండా పొట్టేలు క్రొవ్వు, దహన బలులు అర్పిస్తే ఆయన సంతోషపడతాడా చెప్పండి? సంతోషపడతాడా? సంతోషపడాడు. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన మాట ఆయన పిల్లలు వింటుంటే ఆయనకి చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన మాట వింటే ఆయన పిల్లల జీవితాలు బాగుంటాయి, భవిష్యత్తు బాగుంటుంది. ఆయన పిల్లలు పాపం లేకుండా బ్రతుకుతారు, శాపం లేకుండా బ్రతుకుతారు. ఆయన ఆశది మనం సుఖంగా, సంతోషంగా, నెమ్మదిగా, క్షేమంగా ఉండాలనే కదా ఆయన కోరిక. అవునా కదా? అలా ఉండాలంటే ఆయన చెప్పింది మనం చేయాలి కదా. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన మనతో ఏదైతే చెప్తాడో అది మనం చేయాలి. ఒకసారి ఇలాగే ఏలియా గారు
ఆయన పరిచర్య చేస్తున్న రోజుల్లో ఆ దేశం మీద కరువు వస్తే దేవుడు ఏమన్నాడు, పలానా వాగు దగ్గరికి వెళ్ళు అన్నాడు. వెళ్తే అక్కడ కొంతకాలం ఆ వాగు నీళ్ళు వచ్చేంత వరకు కాకుల ద్వారా అక్కడికి ఆయనకి ఆహారం తీసుకొచ్చి అందించాడు. ఆ వాగు ఎండిపోయే సమయానికి వచ్చేసరికి దేవుడు అన్నాడు, సారేపతి గ్రామానికి వెళ్ళు అన్నాడు. అక్కడ నిన్ను పోషించడానికి ఒక విధవరాలకి చెప్పాను, ఒక విధవరాలను నేను ప్రేరేపించాను, ఆమె సిద్ధంగా ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు. ఆడికి వచ్చాడు. ఆయన వస్తే ఆమె పొలలు ఏరుకుంటా ఉంది. అప్పుడు ఏలియా గారు అన్నాడు, తల్లి అమ్మా ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తావా అన్నాడు. సరే అని నీళ్ళు తీసుకురావడానికి వెళ్తుంటే ఆయన అన్నాడు, పిలిచమ్మా అదే చేతి ఒక చిన్న రొట్టె ముక్క ఒకటి పట్టురమ్మా అన్నాడు. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా నేను అబద్ధం చెప్పట్లేదు, మీకు నిజం చెబుతున్నాను. తొట్టులో పట్టిడి పిండి, ఆ బుడ్లో కొంచెం నూనె ఉంది, అంతే తప్ప నా దగ్గర నిజానికి అప్పాలు ఏమీ రొట్టెలు ఏమీ లేవు బాబు. ఆ ఉన్న కొద్ది పిండిని నేను నా కొడుకు వేసుకొని తిని చనిపోకముందు వేసుకొని తిని చనిపోదాం అనుకుంటున్నా, ఇంక అదే లాస్టు అని అంది. అప్పుడు దైవజనుడైన ఎలీషా గారు ఏమన్నాడు చదవండి. అక్కడ 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వాక్యంలో ఏమన్నాడు చదవండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇలా అన్నాడు, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు ఏంటట చెప్పినట్లు చేయి. ఎందుకంటే దేవుడు ఆయనకి ఏలియా గారికి ముందే చెప్పాడు ఒక మాట, నేను చెప్పింది ఆమెతో చెప్పని ఒక మాట చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, అమ్మా నువ్వు భయపడొద్దు, వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి, అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రా, తర్వాత నీకు నీ బిడ్డకు అప్పములు చేసుకో. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు. ఎప్పటి వరకు? భూమి మీద దేవుడు వర్షం కురిపించేంత, అంటే ఈ కరువు కాలం తీరేంత వరకు ఆ పిండిలో, ఆ తొట్టిలో పిండి తక్కువ కాదు, ఆ బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా గట్టిగా దేవునికి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. ఇప్పుడు ఆమె చెప్పినట్టు చేసిందా? ఆయన ఏమన్నాడు ఏలియా గారు, ఒక రొట్టె ముక్కను తీసుకురమ్మా అంటే నా దగ్గర రొట్టె ముక్కలు లేవు నాయనా అంది. నిజమే చెప్పింది. అప్పుడు ఆయన అన్నాడు, భయపడకు, నేను నీతో చెప్పింది చెయ్యి అన్నాడు. మన పాఠం కూడా ఏంటి? ఆయన మీతో చెప్పింది చెప్పింది చేయటమే, చరిత్రలు అడగకూడదు. ఇక అర్థమవుతుందా మీకు? చెప్పింది చేయటమే. ఆ తర్వాత ఆమె చెప్పినట్టుగానే వెళ్ళి ఆయనకి ఒక చిన్న అప్పం తీసుకొచ్చి చేసి పెట్టింది. ఆ తర్వాత ఆయన చెప్పినట్టుగా ఏం చేశాడు, ఆ తొట్లో పిండి తరిగిపోలేదు, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు, అది పెరుగుతూ ఉంది. ఎప్పటి వరకు? కరువు కాలం పూర్తయ్యేంత వరకు దేవుడు అద్భుతంగా ఆ తల్లిని, ఆ బిడ్డని పోషించాడు. చూసారా? అంటే దేవుడు చెప్పినట్టుగా ఆమె చేసింది కాబట్టి దేవుడు కూడా ఆమెకి ఏం చేశాడు చెప్పండి? ఆహారాన్ని ఇచ్చాడు, సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చాడు. కరువు కాలంలో చనిపోకుండా, ఎంతోమంది చనిపోయారు కరువుతో, కానీ కరువు కాలంలో చనిపోకుండా దేవుడు ఆమెను, ఆమె బిడ్డను కాపాడా లేదా? ఎందుకు? దేవుడు చెప్పినట్టుగా ఆమె చేసింది. ఆ కరువు అసలు నిజానికి కరువు కాలం కదా, అది భయంకరమైన కరువు కదా. ఇక ఆయనకి ఉన్న కొద్ది పిండిలో ఆయనకు ఒక అప్పం వేస్తే వీళ్ళకేంటి పరిస్థితి? అలా అనుకోలేదు. ఆ దైవజనుడు చెప్పింది చేయాలనుకుంది, చెప్పింది చేసింది. దేవుని ఆశీర్వాదం ఆమె పొందుకుంది. దేవుడు ఆమె ఆకలిని తీర్చాడా? ఆమె బిడ్డ ఆకలిని తీర్చాడా? ఆమెతో ఉన్నవారు ఆకలిని తీర్చాడా? అలాగే అబ్రహాం గారు ఉన్నాడు. అబ్రహాం గారితో దేవుడు చెప్పాడు, ఇదిగో నీ ఒక్కగాని ఒక కుమారుడు నువ్వు ప్రేమిస్తున్నావే ఇస్సాకు, ఆ ఒక్కగాని ఒక కుమారుడిని నాకు బలిగా ఇచ్చే అన్నాడు. అన్నప్పుడు అయ్యా నా దగ్గర కొన్ని వేల గొర్రెలు ఉన్నాయి, కొన్ని వేల ఎద్దులు ఉన్నాయి,
ఎన్ని ఎద్దులు కావాలో చెప్పు దహన బలిగా ఇచ్చేస్తాను, ఎన్ని మేకలు కావాలో చెప్పు దహన బలిగా ఇచ్చేస్తాను, ఎన్ని గొర్రెలు కావాలో చెప్పి ఇచ్చేస్తాను, నా బిడ్డను మాత్రం నేను ఈయన బాబు అన్నాడా? అన్నాడా? ఇగో లేక లేక వృద్ధాప్యం ముందు నాకు కుమారుడిని ఇచ్చావు, వాడంటే నాకు సత్యాంత ప్రాణం, అవసరమైతే నా ప్రాణం తీసుకొని ఆయన అన్నాడా? అన్నాడా? నా ప్రాణం తీసుకోమని లేదు, నా భార్య ప్రాణం తీసుకోని లేదు, ఇలాంటి గొర్రెల్ని ఎద్దుల్ని నీకు దహన బలిగా ఎండిగా ఉంటాను ఇచ్చేస్తాను, కానీ నా కుమారుడు మాత్రం ఏమన్నా అన్నాడా? అనలేదు. ఆయన ఏదైతే చెప్పాడో అలాగే చెప్పండి, అలాగే చేశాడు కదండి. ఏ కొండ మీదకి తీసుకెళ్ళమని ఆ కొండ మీదకి తీసుకెళ్ళాడు కదా. తీసుకెళ్ళి బలి ఇచ్చేలోగా ఏం చేశాడు? అబ్రహాం అని కేకేశాడా? చేయి కత్తించేసాయి, ఇందుని బట్టి నీవు దేవునికి భయపడువాడవని, దేవుని ప్రేమించేవాడవని నేను తెలుసుకున్నాను. నువ్వు చేసిన ఈ కార్యాన్ని బట్టి నేను నిన్ను నీ సంతతిని ఆశీర్వదిస్తున్నాను, నీ సంతతి ద్వారా సకల జాతుల ప్రజలు ఆశీర్వదించబడతారని దీవించి వెళ్ళిపోయాడా? అవునా కదా? దీవించి వెళ్ళిపోయాడా? ఆ దీవెన ఎలా కలిగింది ఆయనకి? నిజంగా ఆయన దీవించినట్టు ఇప్పుడు జరుగుతుందా? చెప్పండి. ఆయన సంతానం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన ద్వారా ఈరోజు ప్రపంచానికి రక్షణ వచ్చిందా రాలేదా? ప్రపంచ ప్రజలందరూ కూడా రక్షణ పొందుతున్నారంటే ఎవరి ద్వారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ ఆశీర్వాదం అబ్రహాం గారికి ఎలా దొరికిందని అంటే, దేవుడు ఆయనతో చెప్పింది చేశాడు అంతే. చెప్పింది చేయటమే మన బాధ్యత. అలా చేస్తే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. కానీ చాలామంది చెప్పింది చేయరు, చెప్పింది చేయరు. 10వ తారీఖమ్మ రక్షణ సువార్త సభ జరుగుతుంది, మీరంతా మీ వంతు కానుక ఇవ్వండి అన్నాను అనుకోండి, చెప్పింది చేస్తారా? కొంతమంది ఇస్తారు, కొంతమంది ఎవరు. అంటే చెప్పింది చేయట్లా, చెప్పింది చేయట్లా. మీ కష్టంలో దేవునికి మీ భాగాన్ని దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వండి అంటే చెప్పింది చేస్తున్నారా? చేయట్లా. ఇయే కదా శాపాలు, అవునా కదా? అందుకే కదా మనం దీవించబడలేకపోతున్నాం. ఒకసారి ఆలోచించండి. ఆయన మనతో చెప్పింది చేస్తే మనకు ఆశీర్వాదం. ఇప్పుడు ఆ తల్లి చేసింది, సారెపేతురు ఎదరాలు చేసింది, ఆమె ఏ పరిస్థితిలో ఉంది? కరువు పరిస్థితిలో ఉంది. ఈరోజు వండుకుంటే రేపటికి లేదు. అయినా కానీ ఆలోచించిందా? దైవజనుడు ఆయనతో చెప్పినట్టు చేసింది. అలాగే నయమాను కూడా తనను తాను తగ్గించుకొని ఏం చేశాడు? దైవజనుడు చెప్పినట్టు చేశాడు. రోగం పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని తెచ్చుకున్నాడు, నిజమైన దేవుణ్ణి తెలుసుకొని వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాం గారు దేవుడు చెప్పినట్టుగా చేశాడు, దేవుని గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడా? కాబట్టి మీరు కూడా మన పితరుల వల్లే ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉంటే, మీ కుటుంబాలు దీవించబడాలని మీకు ఆశ ఉంటే మీరేం చేయాలి? దేవుడు చెప్పింది చేయాలి. ఆయన చెప్పింది చేస్తే చాలు. ఆయన చెప్పింది చేయలేదనుకోండి, మనం ఇంకేది అర్పించినా కానీ దానివల్ల ఏ ఉపయోగం లేదు. అందుకే దహన బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము. పొటేల్లో క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట అంటే ఆయన చెప్పింది చేయటం ఆయనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఆయన చెప్పింది చేయలేదనుకోండి, మహాబాధపడిపోతాడు. ఆయన మహాబాధపడిపోతాడు. భర్త చెప్పినట్టు భార్య చేయలేదనుకోండి, భర్తకి ఎంత కోపం వస్తుంది కదండి. ఏది దొరికితే తీసుకుని వేస్తాడు. ఇక ఓహో భర్త కోపం వచ్చి చెప్పింది చేయవా నువ్వు అని. పిల్లల మీద కూడా అలాగే లేస్తారు కొంతమంది తల్లిదండ్రులు, అవునా కదా? చెప్పండి, చెప్పింది చేయరా అని. ప్రియమైన దేవుని పిల్లరా, మరి దేవుడికి కోపం వస్తే మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఆయన కోపం రాకుండా మనల్ని బట్టి ఆయన సంతోషించాలంటే, మనల్ని ఆశీర్వదించాలంటే ఆయన మనతో చెప్పింది చెప్పండి. మన పాట ఏంటి చెప్పండి? ఆయన మీతో చెప్పినది చేయండి. చెప్పండి, ఆయన మాతో చెప్పింది చేస్తామని చెప్పండి. చెప్పరు, ఎందుకు చెబుతారు మీరు? చెప్పండి, అందరూ గట్టిగా అనండి.
ఆయన మాతో చెప్పింది చేస్తాం. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.